డాక్టర్ గారు, సోరియాసిస్ సమస్యని తగ్గించే ఔషధం తయారు చేద్దామన్నారుగా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, తయారు చేద్దాం. మరి ముందుగా మనం ఇందులో వాడుకునేటువంటి మూలికల పేర్లు ఒకసారి చెప్పేసేయండి. తప్పకుండా. సోరియాసిస్ సమస్యని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: కొడిసపాల గింజలు, గరిక ముద్ద, కొబ్బరి నూనె. కావలసిన మూలికలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, మరి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఈ బాండీలో మీరు కొలతగా 400 మిల్లీలీటర్ల నీటిని పోసుకోండి. మేము సుమారుగా వేసి మీకు చూపిస్తాం. ఒక గ్లాస్ పైన నీళ్ళు పోద్దాం మనం ఇందులో. కొడిసెపాల గింజల్ని చూర్ణంలా చేసుకున్నాము. ఇది సోరియాసిస్ సమస్యను తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ గింజల చూర్ణాన్ని సుమారుగా ఒక 100 గ్రాముల పరిమాణంలో మీరు ఈ నీళ్ళల్లో వేయండి. మేము మీకు చూపించడం కోసం కాస్తంత చూర్ణం వేసి చూపిస్తాం. ఈ చూర్ణం ఇందులో వేసేసేయండి. ఇది గరికని సంస్కృతంలో దూర్వ అంటారు. మనం వినాయక చవితి పూజల్లో కూడా దీన్ని వాడుతూ ఉంటాము. ఇది చర్మ వ్యాధులు తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. గరికని కొద్దిగా నీళ్లు వేసి నూరి ముద్దలాగా చేసేసి అది సుమారుగా ఒక 25 నుంచి 30 గ్రాముల పరిమాణంలో గరిక ముద్దను కూడా ఈ నీళ్ళల్లో వేసుకుందాం. ఆ తర్వాత కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె ఏంటంటే ఇప్పుడు మనం తైలం ఒకటి తయారు చేస్తున్నాం అనమాట. 400 మిల్లీలీటర్ల నీటిని పోసాం కనుక దానికి లెక్కగా 100 మిల్లీలీటర్లు కొబ్బరి నూనెని కలపండి. మేము పోసినటువంటి నీటికి తగినంత కొబ్బరి నూనెని ఇందులో కలుపుతాము. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుని సన్న మంట మీద అన్ని నీళ్ళన్నీ ఎగిరి నూనె మిగిలేలాగా దాన్ని మనం కాచుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువసేపే పడుతుంది, కానీ ఓర్పుగా సన్నటి మంట మీదే కాచుకోవాలి మనం. ఓకే. ఎందుకంటే ఆ కొబ్బరి నూనెలోకి మనం వేసిన కొడిసెపాల గింజల్లో ఉండే ఔషధ గుణాలు, గరికలో ఉండే ఔషధ గుణాలు అన్నీ కూడా కొబ్బరి నూనెలోకి రావాలన్నమాట. మనం గబగబా ఏదో హై ఫ్లేమ్ పెట్టేసి నీళ్ళు ఎగిరిపోయాయి అనుకుంటే మందు ప్రయోజనం ఉండదు అది. అందుకని సన్నటి మంట మీద మీరు నిదానంగా కాచుకోవాలి. నీరంతా ఎగిరిపోయి మనకి నూనె మిగిలింది కదా, ఇంకా మనం స్టవ్ ఆపేసి వడబోసేసుకుందాం. ఇప్పుడు ఇంకా మనకి ఈ సోరియాసిస్ సమస్యకు ఉపయోగపడేటువంటి ఔషధ తైలం రెడీ అయిపోయింది. ఓకే. మరి దీన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు వాడాలి? అంటే ఈ ఔషధ తైలాన్ని ఎక్స్టర్నల్ అప్లికేషన్కి, అంటే సోరియాసిస్ సమస్య ఉన్న ప్యాచెస్ పైన పూతలాగా రాయడానికి వాడుకోవాలి. దీన్ని ఉదయము సాయంత్రం 2 పూట్ల కూడా సోరియాసిస్ మచ్చలు ఉన్న చోటల్లా దీన్ని కొద్దిగా పైన పూతలాగా రెగ్యులర్గా రాస్తున్నట్టయితే కనుక సోరియాసిస్ సమస్యని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.